ప్రజల మనసులు గెలిచి ఒక్కసారి చట్టసభలో ప్రజాప్రతినిధిగా ఎన్నికవడం అనేది లక్షల మందిలో ఒకరికి వచ్చే అవకాశం. ఇక మంత్రి పదవి దక్కాలంటే సామర్థ్యంతో పాటు అదృష్టము కలిసి రావాలి. కానీ ఒకరిద్దరు కాదు, నలుగురు ముఖ్యమంత్రుల వద్ద దాదాపు 20 ఏళ్లు మంత్రిగా పనిచేసి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగి అరుదైన రికార్డు సృష్టించారు తుమ్మల నాగేశ్వరరావు. ఆయన తొలిసారి మంత్రిగా ప్రమాణం చేసి నేటితో 40 ఏళ్లు పూర్తయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుదే చెరగని ముద్ర. తెదేపా, బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నీటిపారుదల, రోడ్లు, భవనాలు, వ్యవసాయం, మార్కెటింగ్, ఎక్సైజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టు, ఎన్టీఆర్ కెనాల్, వైరా లింక్ కెనాల్, మంచుకొండ ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణానదుల అనుసంధానంగా వైరా రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. సూర్యాపేట, దేవరపల్లి జాతీయ రహదారి, కోదాడ, కురవి జాతీయ రహదారి నిర్మాణం ఆయన హయాంలోనే జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి తన హయాంలో ప్రత్యేక ముద్ర వేశారు తుమ్మల నాగేశ్వరరావు. రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన తమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు 1953 మే 20న జన్మించారు. బీకాం చదివిన ఆయన 1976లో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పిలుపుతో 1982లో తెదేపాలో చేరారు. 1983లో సత్తుపల్లి నియోజకవర్గంలో మొదటిసారి ఓడిపోయినా 1985లో గెలిచారు. తర్వాత 1994, 1999, 2009, 2016 ఉప ఎన్నిక, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015 ఫిబ్రవరి 4 నుంచి 2016 మే 23 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా ఎన్టీ రామారావు మంత్రివర్గంలో 1986 మే 14న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చిన్న నీటిపారుదల శాఖను చేపట్టారు. 1989 డిసెంబర్ వరకు పనిచేశారు. తర్వాత 1994 డిసెంబర్, 2004 మే వరకు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో 2014 డిసెంబర్ నుంచి 2018 నవంబర్ వరకు మంత్రిగా పనిచేశారు. 2023 డిసెంబర్ 7న ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రమాణం చేశారు. 2.5 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. తెలంగాణలో పామాయిల్ సాగుకు ఆద్యునిగా నిలిచి పామాయిల్ కురియన్ గా గుర్తింపు పొందారు. ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలి పామాయిల్ మొక్క నాటించి పామాయిల్ సాగు ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తరణకు స్ఫూర్తినిచ్చారు.